ఇంతకు ముందు మనం ఐటీలో ఈ బూమ్ చూసేవాళ్ళం అండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్సెస్ నుండి వాళ్ళకి ఎక్కువ ఐటీ జాబ్స్ వచ్చేవి వాళ్ళకి ఎక్కువగా పిక్ చేసుకునేవాళ్ళు. ఒక 3-4 స్కిల్స్ ఉన్నవాళ్ళు. ఇప్పుడు నెక్స్ట్ రాబోతుంది ఒక 2-3 degrees ని దాంట్లో ఉన్నంటే యూ గెట్ ద జాబ్. అబ్సల్యూట్లీ. అండ్ ఇట్ హాస్ ఆల్ బీన్ ఎవల్యూషన్ అండి. ఇప్పుడు చూడండి, నా చిన్నప్పుడు కంప్యూటర్ అనేది లేదు మా ఇంట్లో. అవును. ఇప్పుడు కంప్యూటర్, ల్యాప్టాప్ అనేది కామన్. ఇప్పుడు సడన్లీ ఏమైపోయింది, ఎవ్రీవన్ హ్యాండ్ లో ఫోన్. ఎగ్జాక్ట్లీ. సో ల్యాప్టాప్ నుంచి ఇట్ హస్ బికమ్ ఫోన్స్. yes సో వాట్ ఎవర్ యూ కుడ్ డూ ఇన్ ల్యాప్టాప్ 90% ఆఫ్ ది టాస్క్ మనం ఫోన్ లో చేసేయచ్చు. 90% మేబీ ఇప్పుడు వస్తున్న టెక్నాలజీకి 101% కూడా చేసేయచ్చు. అబ్సల్యూట్లీ. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ యువర్ ఫోన్. నెక్స్ట్ దే ఆర్ సేయింగ్ దట్ మీకు ఫోన్, మీకు డివైస్ అవసరం లేదు, మీకు ఇలా కనిపించేస్తుందట. అంటే మనకి రజనీకాంత్ మూవీ, రోబో మూవీ, వాటిల్లో యాక్చువల్లీ ఆ మూవీ చూసారంటే ఇట్ వాజ్ ఆల్ అబౌట్ ఏఐ. అవును. అంటే ఆ ఏఐకి ఇమోషన్స్ ఇస్తే ఎలా ఉంటుంది, అవన్నీ కూడా మనం ఎగ్జాంపుల్స్ చూస్తున్నాము. ఒకడెవరో ఏఐతో గొడవ పడితే ఆ రోబోట్ వాళ్ళ చేయి విరగొట్టేస్తుందట. అవును. సో అలాంటి కేసెస్ కూడా వస్తున్నాయి. సో ద వరల్డ్ ఈస్ చేంజింగ్ అట్ అ వెరీ క్రేజీ పేస్ అండి. సో స్టూడెంట్స్ ఏ ప్రొఫెషన్ తీసుకున్నా కానీ ఏఐ మీద అయితే ఒక కన్నేసి ఉంచాలి.